హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్లీజ్ అండి మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి ఎళ్తుంటాయి. నన్ను సపోర్ట్ చేసినట్టయితే ఉంటదండి. ఇదైతే చూసారు కదా! ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అండి 6:30 అట్లా అయితే లెగిసాననమాట. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఈ మధ్య వినాయక చవితికి మా ఊరైతే వెళ్ళానండి. ఊరికాడైతే టీ అలవాటైతే చేసుకొని వచ్చాననమాట. మా అమ్మ అయితే 2 పూట్ల ఇచ్చేదండి. ఇక్కడ ఉన్నప్పుడు అంతగా అయితే తాగను కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా అయితే తాగుతాను. అలాగా టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నాకు ఒక్కదానికే. టీ తాగేసిన తర్వాత ఇవొచ్చేసి మధ్యాహ్నం అండి అన్నం వండి బంగాళదుంప కర్రీ చేశాననమాట. ఆ డబ్బాలోది ఏంటిదంటే అది చింతకాయ తొక్కు పచ్చడండి. ఊరికాడ నుంచి మా అవ్వ అయితే నూరిందనమాట. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చేత అయితే నూరించుకొని అయితే తీసుకొచ్చుకున్నా అనమాట. ఈ మధ్య జ్వరాలు తగిలి అసలు ఈ సత్తుపల్లి మొత్తం జ్వరాలు మునిగిపోయి ఉన్నాయండి. అలా అనమాట. నాకు జ్వరం వినాయక చవితి అప్పుడు జ్వరం తగులుతుందండి. జ్వరం మీదే ఊరైతే వెళ్ళేసి వచ్చామన్నమాట. అయినా కానీ తగ్గట్లేదు. టైఫాయిడ్ జ్వరం కదండి. అలాగా వస్తూ పోతూనే ఉందన్నమాట. అక్కడ వచ్చేసి సండే అంటే మనకి ఇంకొంచెం ఎగస్ట్రా పనులు ఉంటాయి కదండి. పిల్లల స్కూల్ బ్యాగులు, లంచ్ బ్యాగులు అన్నీ అయితే ఉతికేసానండి. బ్యాగులు అవి ఉతికేసిన తర్వాత లంచ్ టైం అయితే అయిందనమాట మధ్యాహ్నము. ఫ్రెష్ అయ్యి వచ్చేసి పిల్లలైతే టమాటా రైస్ అయితే అడిగారండి. అందుకని ఇవిగోండి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానమాట. వీటిల్లోకైతే ఒక ఉల్లిపాయ మసాలాలు అయితే ఏం వేయలేదండి. ఇంట్లో ఓన్లీ టమాటాలు అవే ఉన్నాయన్నమాట. టమాటా పచ్చిమిర్చి అవి వేసి అయితే సింపుల్గా అయితే చేసేసానండి. ఊరెళ్ళొచ్చామని చెప్పాను కదండి. అప్పటికి సరుకులు అట్లా కూడా అయితే ఏం తెచ్చుకోలేదు. వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సండేనే కదా అని ఇలా అయితే సింపుల్గా చేసేస్తున్నానండి. నాన్ వెజ్ అట్టయితే ఏం లేదండి. అందరికీ జ్వరాలు తగులున్నాయని చెప్పాను కదా. అందుకని అయితే నాన్ వెజ్ అయితే ఏం లేదనమాట. ఇలాగా టమాటా రైస్ చేసేసుకొని పిల్లలు నేనైతే తిందామని నా నోటికైతే అసలు రుచి ఏమీ తగలట్లేదండి. దాదాపు ఒక 20 రోజుల పైనే అయ్యి ఉంటుందన్నమాట నాలుగుకి నాన్ వెజ్ తగలక. ఇంకా నేను కూడా బంగాళదుంప కూర కూడా పిల్లల వరకే అనే చేశాను. వాళ్ళు కూడా మాకు వద్దనేసారు. అందుకని నైట్ చపాతీలోకైనా తిందాంలే అని మధ్యాహ్నం అయితే ఇలా టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను. ఏం లేదండి సింపుల్గానే అయితే చేసేసానండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకున్నానండి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసానండి ఉంటే. ఇదిగోండి ఇలాగా మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఆయిల్ అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి. అందులోనే సాల్టు, పసుపు, కారం 3 అయితే వేసేసి కొంచెం ఫ్రై చేసి ఇదిగోండి అన్నం కూడా అయితే వేసేస్తున్నాను అనమాట. కొంచెం సల్లన్నం ఉందండి. అందుకని ఆ ఫస్ట్ సల్లన్నం వేసి తర్వాత వేడన్నం వేద్దాంలే అని ఫస్ట్ సల్లన్నం అయితే వేసేస్తున్నాను. పిల్లలు వచ్చేసి టీవీ అయితే చూస్తున్నారండి. సండే కదా. వాళ్ళు టీవీ చూసుకుంటూ ఏయో డ్రాయింగ్స్ అయితే వేసుకుంటూ ఉన్నారనమాట. మా హస్బెండ్‌కి కూడా అయితే ఆయనకి జ్వరం అయితే వచ్చేసిందండి. ఆయన కూడా అయితే ఆయనకి కర్రీతో ఏం తిననులే నేను మజ్జిగన్నం తినేస్తాను అని అయితే అన్నారండి. అందుకని పిల్లలకి నాకైతే ఇలా టమాటా రైస్ అయితే కలుపుకున్నామన్నమాట వేడి వేడిగా. మీ సైడు వర్షాలు పడుతున్నాయా? మాకైతే మేము ఊరెళ్ళిన వారం రోజులు ఎండొచ్చిందంటండి. మేము మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మబ్బులెగిసి చినుకులు పడుతున్నాయన్నమాట. మేము ఎక్కడుంటే అక్కడ వర్షాలండి. మేము వారం రోజులైతే ఊరి దగ్గర ఉండొచ్చాము. వారం రోజులు ఎండ అయితే అసలు మామూలుగా లేదంట. మేము వచ్చాము మళ్ళీ చల్లబడింది అలా.
ఇంక ఇదిగోండి ఫైనల్లీ టమాటా రైస్ గూడా అయితే అయిపోయిందండి. ఇక్కడైతే వాళ్ళని మీకు పెడతానురా అంటే, మేము డ్రాయింగ్‌లేసుకుంటున్నాం. మాకిప్పుడే వద్దనైతే చెప్పారండి. అందుకని నేనైతే వేడిగానే బావుంటదిగా అని నేనైతే పెట్టేసుకొని తింటున్నా అనమాట. నా ఎనకాల బట్టలు చూసారా ఎన్నుండాయో అయన్నీ అయితే మడత పెట్టుకోవాలండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత కర్టెన్స్, బెడ్‌షీట్సు అన్నీ అయితే ఉతికాననమాట. అన్నం తినేసి అయన్నీ అయితే మడత పెట్టుకోవాలి. ఇదొచ్చేసి సాయంకాలం అండి. ఐషూకైతే జడేసేస్తున్నాను. ఈరోజు సండేగా తలస్నానం అయితే చేపిచ్చానండి. ఈ మధ్య వారం అయిందిగా ఐషు రాలేదనమాట ఊరికి. మేము అచ్చమే ఎళ్ళేసొచ్చాము. దానికి తలస్నానం అయితే ఉదయం చేపిచ్చేసి సాయంత్రం అయితే అలా జడేస్తున్నా అనమాట బయట కూర్చొని. ఇదొచ్చేసి నైట్ అండి. నైట్ అయితే మా హస్బెండ్ నాకు చపాతీ వద్దు నేను ఇడ్లీ తెచ్చుకుంటానన్నారు. మాకచ్చం వీళ్ళు పిల్లలెళ్తే వీళ్ళు కూడా అయితే ఎళ్లి పరోటా తెచ్చుకున్నారండి. ఇంట్లో కూడా చపాతీ అట్లయితే ఇంకేం చేయలేదనమాట. ఇదిగోండి వీళ్ళైతే పరోటా, మా హస్బెండ్ అయితే ఇడ్లీ తెచ్చుకొని అయితే తింటున్నారన్నమాట. టిఫిన్ పిండి కూడా ఇంట్లో అయితే ఏమి వేయలేదండి. ఈరోజైతే వేసుకోవాలి. ఈరోజైతే ఇడ్లీకైతే వేసానులేండి. ఇదొచ్చేసి నైట్ అనమాట. వాళ్ళైతే తింటున్నారు. నేనైతే ఇదిగోండి టీవీ చూస్తున్నాను. వాళ్ళు తినేస్తే అంట్లు కడిగేస్తే నా పని అయితే అంతటితో అయిపోద్దండి. అందుకని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాననమాట. వాళ్ళు తింటుండేసరికి. ఇక్కడైతే నా పెదం పైన అయితే చూస్తే బ్లాక్‌గా ఉందండి. అది మరి కలరో లేకపోతే ఏమైనా మచ్చ వస్తుందో ఏమో తెలియట్లేదు. మొన్న వినాయక చవితికి అట్లా రంగులు పూసుకున్నాంగా, రంగేమైనానా ఏంటా అని అర్థం కావట్లేదు. బ్లాక్‌గా కనిపిస్తుంది. అదే చూసుకుంటున్నాననమాట అక్కడ. అలా అండి. ఇక్కడైతే టిఫిన్‌కి పిండేసానన్నాను కదండీ! ఇంకెళ్ళి టిఫిన్ పిండి కూడా అయితే పట్టుకున్నాననమాట. ఇడ్లీకే ఏసానండి. అందరికీ హెల్త్ బాలేదుగా అందుకని అయితే ఇడ్లీకే అయితే ఏసాననమాట. ఇడ్లీ పిండి అయితే పట్టేసుకొని కలుపుకుంటున్నాననమాట. వ్లాగ్ అయితే ఇదండి. ప్లీజ్ అండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. డైలీ ఏదో ఒక వ్లాగు పెడదామని అనుకుంటున్నాను. ఇక నుంచి ఏదో ఒకటి మీకు షేర్ చేస్తానే ఉంటాను. ప్లీజ్ మీరు లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే అండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.